కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని శ్రీ రాచపూడి నాగభూషణ కళ్యాణ మండపంలో ధ్యాన అన్నదాన ప్రకృతి సమూహం వారి ఆధ్వర్యంలో సామూహిక ధ్యాన సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని జయించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని ప్రముఖ ధ్యాన గురువులు ఖానంద మహారాజ్ స్వామీజీ తెలియజేశారు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో కోపం, ద్వేషం, పగ, చిరాకు, అసూయ వంటి వాటిని అనుభవిస్తూ ఉంటారని, వీటన్నిటి వలన కలిగే మానసిక ఇబ్బందులను ధ్యానం ద్వారా దూరం చేయవచ్చని అన్నారు. సో తర్వాత పాపం సార్ గారు ఎంతో ధ్యానాన్ని గురించి ప్రచారం చేయాలని, ధ్యానం చెయ్యాలని, ధ్యానం గురించి జనాలకు తెలియజెప్పాలని ఆసక్తి ఉన్నవాళ్ళు. సో వారి వల్ల కూడా బద్వేలుకు తప్పకుండా మేలు జరుగుతుందని మనందరం అనుకుందాం, ఆశిస్తున్నాం. తప్పకుండా జరుగుతుంది, అది సత్యం. సో మనం కూడా ఇంతకుముందు ఒక వారం పాటు ధ్యానం కార్యక్రమాన్ని పెట్టాము. అప్పుడు మనం చాలా విషయాలు, ముఖ్యమైన విషయాలు చెప్పాను. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా అప్పుడు కూడా ఉన్నారు, విన్నారు, తెలుసుకున్నారు, కొంత అభ్యాసం కూడా చేశారు. సో ధ్యానాన్ని అభ్యాసం చేయడం నిజానికి ప్రపంచంలో అత్యంత కష్టమైన విషయం ఏంటంటే ధ్యానం చేయడం. అన్నిటికన్నా కష్టమైన విషయం. ఎందుకంటే చంచలమైన మనస్సును ఒక్క క్షణం పాటు ఒక్క దగ్గర నిలపగలిగినా కూడా వాడు పెద్ద చాలా శక్తివంతుడైనటువంటి మహాత్ముడు అవుతాడని స్వామి వివేకానంద చెప్పేవాడు. ఆలోచన రహితంగా ఒక్క నిమిషం ఒక్క క్షణం పాటు ఉండగలనా కూడా అది చాలా గొప్ప అచీవ్మెంట్. అంతకన్నా గొప్ప విషయం ఈ లోకంలో లేదు.